1888 ఫిబ్రవరి 11న బెర్నడెత్ సోబెరెస్ కు 14 సంవత్సరాల వయసులో ఆమె తన మొదటి దర్శనాన్ని చూశారు. అప్పుడు బెర్నడెత్ ఆమె సోదరి మరియు స్నేహితురాలతో కలిసి మసాబియల్ గుహ దగ్గర కట్టెలు వేరడానికి వెళ్లారు. బెర్నడెత్ సోదరి మరియు ఆమె స్నేహితురాలు ఆ గుహ ముందు ఉన్న చిన్న కాలువను దాటి నడుచుకుంటూ వెళుతున్నారు. బెర్నడెత్ మాత్రం తన కాళ్లకున్న సాక్సులు తడవకూడని చోటు చూచి దాటడానికి ఆ కాలువ పక్కన అటూ ఇటూ చూస్తూ కాలువ దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎటు చూసినా కాళ్లకు బూట్లు సాక్సులు తడిచేలాగానే ఉన్నాయి. దానితో చేసేదేమీ లేక ఒక చోట కూర్చొని కాళ్లకున్న బూట్లు విప్పుతూ ఉన్నారు. అంతలో గాలి పెద్ద శబ్దంతో వచ్చింది. ఆమె బూట్లు విప్పడం ఆపి అటు ఇటు చూసింది. ఏమీ కదల్లేదు. కానీ అక్కడే ఉన్న గుహలో ఒక గులాబీ చెట్టు ఉంది. ఆ గులాబీ పూలు మాత్రం కదిలాయి. చీకటిగా ఉన్న ఆ గుహలో నుండి దగదగా మెరిసే కాంతితో వర్ణించడానికి సాధ్యం కాని తెల్లని వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ 16 లేక 17 సంవత్సరాల వయసు ఉంటుంది. తెల్లని అంగీతో పాటు నడుముకు నీలిరంగు పట్టి కట్టుకుని ఉంది. ఆమె తలపై ఒక తెల్లని ముసుగు వస్త్రం వెనుకకు వేలాడుతూ ఉంది. ఎటువంటి చెప్పులు వేసుకోలేదు. ఒక్కో పాదం దగ్గర ఒక్కొక్క గులాబీ పుష్పం వికసించి ఉంది. ఆమె చేతిలో బంగారు గొలుసుకు తెల్లని పూసలు గల జపమాల ఉంది. పాదాల దగ్గర ఉన్న రోజా పూలతో పాటు జపమాల పూసలు కూడా దగదగా మెరుస్తూ ఉన్నవి. బెర్నదెత్తమ్మ గారి చెల్లికి మరియు ఆమె స్నేహితురాలికి మాత్రం ఏమీ కనిపించలేదు. బెర్నదెత్తమ్మ గారికి కలిగిన 18 దర్శనాల్లో ఇదే మొదటి దర్శనం. ఈ దర్శనాన్ని గాస్కన్ ఆక్సిటన్ అక్వీరో అని పిలిచారు. Download ShareChat.